వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమీక్షించారు. సంస్కరణలు పూర్తి చేసిన తర్వాత రాబోయే 4 ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయ వివాదాలు రాకుండా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి విడుదలకు సన్నద్ధం కావాలన్నారు. అయితే డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలి అనే విషయంలో ఈ సూచనలు పాటించండి. ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో సబ్జెక్టుల వారీగా మెటీరియల్ ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు. త్వరలో రానున్న డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలి, ఏ మెటీరియల్ చదవాలి, సిలబస్ విశ్లేషణ, వ్యాకరణంలో ప్రశ్నల తీరు, సబ్జెక్టులపై పట్టు సాధించడం వంటి అంశాలను అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఈనాడు ప్రతిభ అందుబాటులో ఉంచింది. వెబ్సైట్లోకి వెళ్తే ఉద్యోగాలు అనే విభాగంలో ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రత్యేక మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అలాగే పరీక్షకు సన్నద్ధతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణుల సూచనలు ఉంటాయి. ఆంగ్లం సిలబస్ విశ్లేషణలో పట్టు సాధిస్తే ఎలాంటి ప్రశ్నకైనా సులువుగా సమాధానం రాయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ ముందుకు వెళ్తే ఆశించిన ర్యాంకు సాధించొచ్చని సూచిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు సబ్జెక్టుల వారీగా కంటెంట్, మెథడాలజీ ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా బిడ్ బ్యాంకును చదువుకోవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తంగా కలిపి 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఇటువంటి మరిన్ని డిఎస్సి సమాచారం కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.